Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks. This is video number 84. This is on the divisibility rule of 8. The divisibility rule of 8 is the last 3-digit numbers must be divisible by 8. If a number is given like that, 5, 6, 7, 4, 2, 3, ఈ నెంబరు 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ కావాలి. 8తో డివిజిబుల్ కావాలి అండి. 8తో డివిజిబుల్ కావాలంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ 2, 4తో కూడా డివిజిబుల్ కావాలి కదా. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, ఆడ్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. అది 2తో డివిజిబుల్ కానప్పుడు 8తో ఎలా డివిజిబుల్ అవుతుంది? అది కాదు. అట్లా కూడా మనం ముందుగానే ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. సపోజ్ ఇక్కడ ఈవెన్ నెంబరే ఇచ్చారనుకోండి, అప్పుడు మనము ఈ 4 డిజిట్స్ తీసుకొని అది 8తో డివిజిబుల్ అవుతుందో కాదో చూస్తే అది 8తో డివిజిబుల్ అయితే ఈ మొత్తం నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఇంకో రూల్ ఏంటంటే 8 = 2 × 4 కాబట్టి మనకి లాస్ట్ 3 డిజిట్స్ 2తో డివిజిబుల్ అవ్వాలి, 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇది యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ కావాలి. 4, 6, 24 కాబట్టి ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 8తో డివిజిబుల్ కావచ్చు. 4తో డివిజిబుల్ అయినంత మాత్రాన అది 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పలేము. సో ముందే ఒకవేళ ఇది ఈవెన్ నెంబర్ ఉన్నా 4తో డివిజిబుల్ కాకున్నా మనము దాన్ని కొట్టేసేయచ్చు. కాబట్టి అది ఒక టెస్ట్ అనమాట. ఇప్పుడు 8తో డివిజిబుల్ అవ్వాలంటే 425 4ను 8తో డివిజిబుల్ చేసి చూడాల్సిందే. 8 5s 40, 2 4, 8 3s 24, 0 రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ హోల్ నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇక్కడ 3 ఉందనుకోండి, సపోజ్ 3 ఉందనుకోండి, ఈ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే చివరి 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. కానీ 8తో డివిజిబుల్ కాదు. ఒకవేళ ఇక్కడ సంథింగ్ ఇక్కడ 4తో కూడా డివిజిబుల్ కాకుండా ఇట్లా ఉందనుకోండి, ఈ చివరి 2 నెంబర్స్ 4 ఉందనుకోండి, లాస్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 2 నెంబర్స్ 14 కాబట్టి 4తో డివిజిబుల్ కాదు. 4తో డివిజిబుల్ కానప్పుడు 8తో డివిజిబుల్ కాదు. కాబట్టి 3 నెంబర్స్ని 8తో డివైడ్ చేసి చూడాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అనమాట. ఇది 4తో డివిజిబుల్ అయినప్పుడే ఇది మొత్తం నెంబర్ 8తో డివిజిబుల్ కావడానికి అవకాశం ఉంది. అప్పుడు 3 నెంబర్స్ తీసుకొని మనము డివైడ్ చేసి చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వద్దాము. If a number is divisible by 8, then the smallest whole number in place of star is dash. ఆ నంబర్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు. ఈ నంబరు 8తో డివిజిబుల్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఉండాల్సిన స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత అన్నారు. ఇక్కడ 8తో డివిజిబుల్ కావాలంటే 2తో డివిజిబుల్ కావాలి, 4తో డివిజిబుల్ కావాలి. ఫస్ట్ అది చూద్దాము. 2తో కానీ 4తో కానీ డివిజిబుల్ కాలేదనుకోండి, అందరితో ఆపేసేయచ్చు. అది 8తో డివిజిబుల్ కాదు నాకు. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి అది 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 8తో కూడా డివిజిబుల్ కావచ్చు, అవకాశం ఉంది. సో ఇప్పుడు 8తో డివిజిబిలిటీ టెస్ట్ ఏంటి? ఈ 3 నెంబర్స్ లాస్ట్ 3 డిజిట్స్ 8 ఈ స్టారు 2, ఈ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే హోల్ నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. సో మనం ఈ ఆప్షన్స్ను పెట్టి చెక్ చేద్దాం. సో 1 అనుకోండి, ఒకవేళ 1 అయితే 612. ఈ 612ను 8తో డివైడ్ చేసి చూద్దాం. 8 8 56. సో 11 - 6 5 2. నెక్స్ట్ 8 6 48 లేదా 8 7 56. కాబట్టి ఇది 8తో డివిజిబుల్ కాదు. 1 పెట్టినట్టయితే 8తో డివిజిబుల్ కాదు. 2 పెట్టి చూద్దాము. 622. 622 అనేది 4తోనే డివిజిబుల్ కాదు. లాస్ట్ 2 డిజిట్స్
22 వచ్చింది. 22 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. సో హోల్ నెంబర్ 4తో డివిజిబుల్ కాదు కాబట్టి 8తో ఎట్టి పరిస్థితుల్లో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది తీసేస్తాం. నెక్స్ట్ 3 పెట్టి చూస్తాం. 632 అయింది. ఇప్పుడు ఇది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 8తో చూద్దాము. 8 8 64 4 కాబట్టి 8 7s 56. సో 13 - 6 అంతా 2. 8 9s 72. సో 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. 732 డివిజిబుల్ బై 8 కాబట్టి 3 అనేది కరెక్ట్ ఆప్షన్. సో 4 ఉంటే కూడా మనకు కరెక్ట్ ఏమో చెక్ చేసి చూద్దాము. 642 ఇక్కడ ఎలాగైనా స్మాలెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఇది 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 ఉన్నప్పుడు అది 8తో డివిజిబుల్ అయినా సరే ఇదే కరెక్ట్ ఆన్సర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అన్నారు కాబట్టి అయినా అది చెక్ చేసి చూద్దాము. 4 పెట్టామనుకోండి. 4 పెడితే అది 8తో ఎలాగో ఎట్టి పరిస్థితుల్లో డివిజిబుల్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ 4 పెడితే లాస్ట్ 2 డిజిట్స్ 42 వస్తుంది. 42 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. వెన్ ఎ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4, ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 ఆల్సో. ఏదైనా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అయ్యేటట్లయితే అది 2తో డివిజిబుల్ అవుద్ది, 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 4తోనే డివిజిబుల్ కాలేదని తెలిసింది కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 అనమాట.